సిగ్నల్ బ్రేక్ అవుతుంది. లేదు సార్, కనెక్ట్ అవ్వలేదు, బ్రేక్ ఫ్రీజ్ అవుతున్నది. ఒకసారి మీరు సిగ్నల్లోకి రండి, లోపల వీళ్ళు మాట్లాడతారు. రఫీ గారు, ఎవరు వచ్చినా ఏం చేసినా మేము సిద్ధం. ఇచ్చాపురం టు చిత్తూరు ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు. మీ అందరికంటే ముందే డేట్ ఫిక్స్ చేశారు. మోదీ గారు కలిసినా ఎవరు కలిసినా మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అన్న ధీమా వాళ్ళలో వ్యక్తం అవుతుంది. ఒకేసారి 175 నియోజకవర్గాలకి 25 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఇడుపులపై సాక్షిగా వైఎస్ గారి సమాధి దగ్గర ప్రకటించబోతున్నారట. నమస్కారం అండి మీకు, అలాగే నారాయణమూర్తి గారికి, రవికిరణ్ గారికి, బొల్సిటి శ్రీనివాస్ గారు కూడా వస్తారని చెప్పారు. మీరు ఆయన సంబరాల్లో ఉన్నారటండి. ర్యాలీ అవుతున్నదట. అది ఏ టైంలో ఉన్నా ర్యాలీ నుంచి దిగి ఆయన జాయిన్ అవుతారు. తాడేపల్లిగూడలో అంబరాలంటే సంబరాలట జనసైనికులు. అవునవును. అయితే పాడిందే పాటరా పాతపడ దాసరి అనేటువంటి పద్ధతిలో నారాయణమూర్తి ఒకటే పాట పాడుతూ ఉంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ వదిలి ప్రజల్లోకి రోడ్ల మీదకి వస్తాడా, హెలికాప్టర్ నుండి పారాచూట్లో దిగి మళ్ళీ పైకి హెలికాప్టర్లోకి వెళ్ళిపోతాడా తెలియదు. ఎందుకంటే ఆయన రోడ్ల మీదకి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది, నడుము పడిపోద్ది. ఈయన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి చూశారు, సంపూర్ణ మద్యపాన నిషేధం, అది చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అని చెప్పాడు కదా. మహిళలు చీపురు కట్టలు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఎలక్షన్ కోడ్ రావడంతోనే ఇక అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, ఇప్పటికే అవంతి శ్రీనివాసుని అక్కడ అడిగింది ఒక అమ్మాయి వైజాగ్ లో, దుమ్ము దులిపేసింది. ఏమైంది? ఇక జగన్మోహన్ అవంతి శ్రీనివాసు మీటింగ్ పెడితే, నువ్వు పోయిన ఎన్నికల్లో ఏం చెప్పావా, ఇప్పుడు ఏం చేసావని చెప్పి ఆడవాళ్ళు పట్టుకున్నారు. ఇందాక నేను ఒక విజువల్స్ ఒక టీవీలో చూసా. ఏ టీవీలో సార్? ఈ ఎలక్షన్ ఏదో టీవీలో చూశాను ఇంతకు ముందే జస్ట్. అయితే ఆయన అధికారం అదిగో నారాయణమూర్తి, నువ్వు కనుక మధ్యలో మాట్లాడితే నేను డిబేట్ చేయనండి. అతను రన్నింగ్ కామెంటరీ చేస్తాడు, నేను డిబేట్ చేయను, నేను వెళ్ళిపోతాను, అతనితోనే మాట్లాడుకోండి. మీరు అడగొద్దు రఫీ గారు, అధికారంలోకి రావాలనుకున్నప్పుడు అలకలు ఉండకూడదు. కాదండి, అతనితో నాకు మాట్లాడండి. మాట్లాడినప్పుడు మేము గౌరవంగా రెస్పెక్ట్ గా కామ్ గా ఉంటాం. అతను ఊరికనే కామెంట్ చేస్తూ ఉంటాడు. పద్ధతి ఉండాలా? టైం వేస్ట్ చేసుకోకండి, మాట్లాడండి, కంటిన్యూ చేయండి. ఆయన ఏం మాట్లాడలేదు. ఎన్నిసార్లు చెప్పినా అతనికి సరే, ఆయన మాట్లాడలేదండి, ఆయన మాట్లాడలేదు, మీరు కంటిన్యూ చేయండి. ఆయన మాట్లాడలేదు, కంటిన్యూ చేయండి. కాబట్టి చీపురు గట్లు పట్టుకొని ఎలక్షన్ కోడ్ రావడంతోనే నిలబడటానికి సిద్ధంగా యువకులైతే ఈ జనవరిలో కాలేజీలు ఇస్తారని చెప్పాడు కదా, ప్రతి కాలేజీలో ప్రతి యూనివర్సిటీలో చొక్కా పట్టుకోవడానికి సిద్ధంగా అవుతున్నారు నిరుద్యోగ యువత. ఎక్కడికెక్కడ మన పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించాడు. ఇక ఇప్పుడు పోలీసులు మాట వినరు. రేపు 15 తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈయన మాట వినరు. పోలీసులు మొన్నటిదాకా త్వరలో ఇవాళ్లే ఇచ్చాడు ఎలక్షన్ కమిషన్ మీద ఎవరెవరైతే వాలంటీర్లు ఈ తీసి పంపించమని చెప్పాడు. క్రితం ఆర్డర్స్ వచ్చినాయి. 2 రోజులు ఆగితే 15వ తారీఖు ఆగితే ఇంకా టైట్ గా ఉంటుంది. ఆడింది ఆటగా పాడింది సాగింది. ఇక కలెక్టర్లు వీళ్ళందరినీ మార్చేస్తారని నా ఉంచడు. ఇప్పుడు ఇది పెట్టుకున్న డిఎస్పీలు, ఎస్పీలు, కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు వీళ్ళెవరు ఉండరు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత. ఎవరికి ఎవరు ఉండరు కదండి, అది కామన్ కదా. ప్రత్యేకంగా ఈయన కోసమని వెళ్ళిపోతారు. ఇప్పుడు దాకా వాళ్ళని పెట్టి ఆడిస్తున్నాడు. వాళ్ళ బానిసల్లా చేసి, స్లేవ్స్ లా చేసి ఆడిస్తా ఉన్నాడు. ఓకే, మీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? ఓకే రఫీ గారు, మీ అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు? మా అభ్యర్థుల ప్రకటన కూడా రేపు ఉండొచ్చు. ఓకే, మొత్తం అన్ని ప్రకటించేస్తారు, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉంటాయా? ఏమండి, రేపు ఒక లిస్ట్ వస్తుంది. ఏదైనా కొన్ని ఉంటే ఆగుతాయి. ఇప్పటికే 99 ప్రకటించాం, అన్నీ ప్రకటిస్తాం. వైసీపీ వెన్నులో వణుకు పుడుతూ ఉంది. 99 ఏంటి మీరు ప్రకటించి? 94 కదా. 99 అండి జనసేనతో కలిపి ప్రకటించింది. ఏంటండి జనసేనతో ఒక పొత్తులో ఉంటే వాళ్ళ టికెట్లు వాళ్ళవే కదా.
అది ఒక కూటమండి. ఉమ్. కేంద్రం రావాలంటే కష్టం. వాళ్ళు వేరు మేము వేరు ఉండదు. ఆ, ఇప్పుడు ఇది వైసీపీకి లాస్ట్ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్ తర్వాత క్రిమినల్ కేసు కూడా బయటకు వస్తుంది బాబాయిది. ఓకే అది చెప్పింది కదా. ఓకే భారత జగన్మోహన్ రెడ్డికి ఆ గొడ్డలు ఎలా వచ్చింది, ఆ గొడ్డలు ఎవరికి తెలియదు, ఎలా చంపాడో. ఈయన ఆ రోజు సాయంత్రం గొడ్డలతో 5 సార్లు నరికాడని చెప్పాడు. అవన్నీ బయటకు తీస్తారు. ఆ సివిల్ కేసులు తీసేయండి పక్కన, ఆ కిట్ ప్రోకో కేసులు ఈ క్రిమినల్ కేసు బయటకు వస్తుంది. గొడ్డలి నీకు ఎలా తెలిసింది? ఈయన చెప్పిన 4 రోజులకి దస్తగిరి చెప్పాడు ఏ రకంగా చెప్పామో. అంటే ఇతను లైవ్ చూశాడనమాట. ఇవన్నీ బయటకు తీస్తాం. ఓకే ఓకే ఏమి ఇదే ప్రజలు ఓకేలేండి, మీరు అధికారం కాదు, అధికారం రాకుండా కాంట్రవర్సీలో ఇరుక్కోకండి. రేపు వచ్చిన తర్వాత అన్ని తీయండి. మేము పోయిన ఎన్నికలో చంద్రబాబు నాయుడు గారు చంపాడని, లోకేష్ గారు చంపాడని ప్రచారం చేశాడు. ఇప్పుడు ఈ గొడ్డలు ఎలాగొచ్చిందో మేము చూపిస్తాం. ఓకే ఓకే గొడ్డలు ఎలా చెప్పాడు అనేది. కాబట్టి రేపు చిలకలూరుపేట సభలో ప్రధానమంత్రి వచ్చేటువంటి సభతో